పేరు డి నోగరాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటి ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది కార్మికుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారంగా హామీ అమలు చేయండి అని చెప్పి రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వీళ్ళు అడిగే ఏదైతే సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారో, ఏదైతే పర్మిట్ చేయండి అని అడుగుతున్నారో అది చాలా న్యాయమైంది. ఎందుకు అంటే ఈరోజు మీ దగ్గర ఉన్న మంత్రులు కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఒక నెలకు వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు మీరు. కానీ ఈరోజు విశాఖపట్నం మొత్తం నగరాన్ని అంతా కూడా శుభ్రపరిచి విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంచిన మున్సిపల్ కార్మికులకి 13,000 రూపాయలు జీతం ఇస్తే సిటీలో ఏం తిరగబట్టడానికి ఇది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి మున్సిపల్ కార్మికులందరినీ మీరు ఇచ్చిన హామీ, ఆ రోజు మీరు అసెంబ్లీలో హామీ ఇవ్వలేదు అని మీరు మీడియా సాక్షిగా చెప్పండి. మీరు ఎక్కడ హామీ ఇచ్చారో ఎక్కడ హామీ ఇవ్వలేదో మా దగ్గర ఉన్న వీడియోలు కూడా మీ ముందు పెడతాం. జగన్ అంటే ఎందుకు ఓటేసామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అతను గుర్తింపు ఉంది. మాట ఇచ్చాడంటే మాట తప్పరు, మాటను తిప్పరు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే మాట ఇచ్చి మాట తప్పరు మటను తిప్పరేమనుకున్నాం. కానీ మున్సిపల్ కార్మికులకి, కాంట్రాక్ట్ హౌసింగ్ కార్మికులకి అందరికీ కూడా వచ్చిన 6 నెలల్లోనే పర్మిట్ చేస్తారని చెప్తున్న మాట ఇచ్చి ఈరోజు మటను తిప్పేస్తారేమో అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా మనకి మీకు 3 నెలలు మాత్రమే టైం ఉంది. కాబట్టి ఈ 3 నెలల లోపల మీరు కాంట్రాక్ట్ హౌసింగ్ కార్మికులందరినీ పర్మిట్ చేశారనుకో మీరే ముఖ్యమంత్రి కావాలనుకుంటాను. కాబట్టి మీరు కానీ పర్మిట్గా చేయలేదనుకో, లేదా సమాన వేతనం ఇవ్వలేదనుకో, చంద్రబాబు నాయుడు ఎందుకు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అతను ఓట్లు వేయలేదు. కాబట్టి నీకు ఓట్లు వేసిన 151 సీటు నీకు అధికారం కట్టిపెట్టిన తర్వాత మమ్మల్ని ఎందుకు మీరు పర్మిట్ చేయలేదు? ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం విశాఖపట్నంలో ఈ రోజుకి 12-13 కరోనా కేసులు వచ్చి ఉన్నాయి. కాబట్టి కరోనా కేసులు రావడానికి మా బాధ్యత కాదు, కానీ కరోనా కేసులు ఎలా తగ్గించాలనేది మా దగ్గర ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి కరోనా టైంలో కూడా మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళ యొక్క కొర్ర మీద పువ్వులు చల్లండి, కాలు బాల్ వేయండి, కాలు బాల్తో కడిగితేనో కొర్ర మీద పువ్వులు చల్లుతూనో కడుపులు నిండవు, ఈతాలు పెంచితే కడుపులు నింటాయి. కాబట్టి ఇప్పుడు కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి అంతవరకు కూడా మీరు తెచ్చుకోవద్దు, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనుకుంటే రేపే మీరు చర్చ చేయండి, రేపు ప్రకటన చేయండి, ఎక్కడి మీరు డ్యూటీలకు వెళ్తాం. మీరు కానీ మమ్మల్ని పర్మనెంట్ కాంట్రాక్ట్ హౌసింగ్ కార్మికులు సమాన వేతనం ఇవ్వనంతకాలం ఈ సమ్మె పూర్తిగా కొనసాగుతుంది. అంతవరకు మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండాలంటే మా యొక్క డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి. ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్రంలో ఉన్న 50,000 మంది కార్మికులు ఈ రోజు నుండి సమ్మెబాట పెట్టారు. ఈ సమ్మెబాట దేని పెట్టారంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమానతలు ఇస్తానని చెప్పేసి అధికారంలో రావడం జరిగింది. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీ ప్రకారంగా మున్సిపల్ కార్మికులందరూ మీకు ఓట్లేశారు. ఆ ఓట్లేశారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు. మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మేము నా వల్ల అవ్వదు అంటే ఎలాగవుద్దని మేము అడుగుతున్నాం. ఏదైతే ఆ రోజు మీకు గుర్తులేదా, మున్సిపల్ కార్మికులు గత ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పింది మీరే. చంద్రబాబు నాయుడు మున్సిపల్ కార్మికులు అన్యాయం చేశాడు. 6 నెలలు జగనన్న ప్రభుత్వం వస్తుంది, మీ అన్న ప్రభుత్వం వస్తుంది, మీకు పర్మనెంట్ చేస్తాడు, సమాన పనికి సమానతలు ఇస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే అడుగుతున్నాం మేము గొంతమ్మ గారు కోరడం లేదు. అలాగే ఏదైతే మీరు అసెంబ్లీ సాక్షిగా బలగుతూ చెప్పారో ఆ డిమాండ్నే పరిష్కారం చేయమంటున్నాము. అలాగే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు కూడా టోకెన్ సమ్మెలు 3 సందర్భాలు చేస్తే మీరు అగ్రిమెంట్లు చేశారు. డెత్ పోస్టులు ఇస్తామన్నారు, 60+ ఇస్తామన్నారు, అలాగే అనారోగ్యం పారైతే 6 పోస్టులు ఇస్తామన్నారు. నేటికి కూడా ఒక్క ఫైల్ కూడా కదలలేదు. మనం అంటున్నారు ఈరోజు సమ్మెలోకి వెళ్తే కింద అధికారులకు ఫోన్లు చేసి మేము ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే సమ్మె చేస్తారని మీకు సమస్యలు గుర్తుకొస్తాయి. సమ్మె చేయకపోతే కార్మికులు కనపడరా? కార్మికులు మీరు బానిసలా అని చెప్పేసి మీరు వేలకు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారే. మా కార్మికులు జీతం ఎంత ఇస్తున్నారండి? 15,000 రూపాయల జీతమా? మరి ఆ రోజు ఏమీ హామీ ఇచ్చారో పర్మనెంట్లు చేస్తామన్నారు. మరి ఆ రోజు పక్కపోయిందని మేము అడుగుతున్నాం. అలాగే ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోండి. రేపు 28వ తేదీ నుండి ఒక్క క్లాబ్ డ్రైవర్లు, మున్సిపల్ వర్కర్లే, శానిటరీ వర్కర్లే సమ్మెలో ఉన్నారు. ఈరోజు రేపు 29 తర్వాత ఎలక్ట్రికల్ వర్కర్లు, వాటర్ సప్లై వర్కర్లు, యూజీడీ వర్కర్లు మొత్తం అన్ని సెక్షన్లు కూడా బంద్ అవుతున్నాయి. ప్రజలు చాలా అసౌకర్యంగా ఇబ్బంది అవుతుంది. దానికి పూర్తి బాధ్యత మీరు పడతారా, మీ అధికారులు పడతారా అని చెప్పి మేము నిలదీస్తున్నాం.